సో మొత్తం మీద అయితే ఒక్కొక్క కూటమి అభ్యర్థికి సంబంధించిన విజయానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తూ ఉన్నాము. రైట్, చల్సాన్ గారు. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా గెలుపు కారణాలు అదే గెలుపు ఒక ఎత్తు, ఎందుకు గెలుస్తున్నారు అనేది మాట్లాడు. ఓటమికి నాకు ఇప్పటికీ నిజంగానే ఆశ్చర్యంగా ఉన్నది ఏంటంటే సంక్షేమ పథకాలు ఆయన ఏదైతే చెప్పాడో అవి సూపర్ 6 అనేది ఫార్ములాతో, అంటే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ సక్సెస్ అయిన 6 పేర్లు అటు ఇటు మారచ్చు సూపర్ 6 ఫార్ములాలతో పాటుగా ఇంకా పెంచి ఎలా చేస్తామని చంద్రబాబు అని చెప్పారు. కానీ ప్రచారం దగ్గరికి వచ్చినప్పటికీ వాటి మీద పెద్దగా ఏం ఫోకస్ చేయాల. తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు చేసింది నెగిటివ్ క్యాంపెయినింగ్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ క్యాంపెయినింగ్ ఓవర్ హిమ్సెల్ఫ్ చేసుకున్నాడు. కానీ ఇదే పనిచేసింది. జగన్ ఎందుకు ఓడించాలి, జగన్ వస్తే ఏమి ప్రమాదం జరుగుతుంది రాష్ట్రానికని పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం కానీ, చంద్రబాబు నాయుడు 72 ఏళ్ల 73 ఏళ్ల వయసులో 74 ఏళ్ల వయసులో 59 రోజులు 60 రోజులు సబ్జెక్టు కరెక్షన్ 58 రోజులు జైల్లో ఉండొచ్చి బయటకు వచ్చి కూడా ఎక్కడ ఆయన అంటే ఎక్కడ ఇంకా బౌన్స్ బ్యాక్ అయ్యాడు తప్ప వెనకడుగు వేయలేదు. సో ఏది కలిసి వచ్చింది ఇందులో? ఆంజనేయ రెడ్డి ఒక్క నిమిషం వెల్కమ్ బ్యాక్. చెప్తారా? చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు. రిషి గారు, ఈ ఎలక్షన్ లో టీడీపీ, బీజేపీ, జనసేనే నడపలేదండి, ప్రజలు నడిపారు ఎలక్షన్. ప్రజల్లో ఒక మిషన్ బోర్డులోకి వచ్చేసారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారకుండా ఉంటే రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ప్రతి వర్గము, ఏ వర్గమైనా చూడండి, ఏ వర్గము హ్యాపీగా లేదు, సంతోషంగా లేదు. ఉద్యోగస్తులు చూడండి, ఉద్యోగస్తులు వివిధ రకాల వర్గాలు చూడండి, ఉపాధ్యాయులు డిపార్ట్మెంట్ చూడండి, లేదా కన్స్ట్రక్షన్ వర్కర్స్ చూడండి, లేదా ఉద్యోగ అవకాశాల కోసం యువకులు ఎదురు చూసుకున్న జాబ్ క్యాలెండర్ విషయం చూడండి, లేదా రాజకీయ కక్షలు చూడండి, అవినీతి చూడండి, గ్రామాల్లో ఒకరి మీద అధికారం ప్రతిపక్షాల మీద చేస్తున్న దౌర్జన్యాలు చూడండి, ఈ నేచురల్ సహజ వనరులను ఏ విధంగా దోచేశారు ప్రజలకు కళ్ళకి ఉందండి. కారణం ఏంటంటే ఇంతకుముందు అవినీతి జరిగితే అది ఎక్కడో రహస్యంగా చేస్తున్నవాడు ఆ తర్వాత బయటకు వచ్చేది. కానీ ఈ ప్రభుత్వంలో బహిరంగంగానే ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారు, ఎమ్మెల్యే సహజీవాలు అనుకున్నారు. ప్రజలు చూస్తున్నప్పటికీ కూడా ఇడిచిపెట్టేశారు, మేము మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మాకు 150 సీట్లలో ఇది మా సొంతం, మా ప్రభుత్వము, ఈ రాష్ట్రం మా ఇష్టొచ్చినట్టు వ్యవహరిస్తాం అనే ఒక ధోరణి, విడిచిపెట్టిన ధోరణితో ప్రజలు విసిగిపోయారు. అదే సమయంలో అధికార పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడిన మాటలు చాలా అసభ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని లేదా వాళ్ళు వ్యతిరేకిస్తున్న కార్యకర్తల్ని ఏ విధంగా మాట్లాడారు. అసెంబ్లీ కూడా కాదు, అసెంబ్లీని కూడా సభ్యత ఎంత దిగజార మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు కుటుంబాల మీద, కార్యకర్తల మీద, మహిళలు మాట్లాడుతూ ఇవన్నీ ప్రజలు ఈ 4-5 సంవత్సరాలకి గమనించిన తర్వాత మనం చాలాసార్లు అనుకున్నాం, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడం లేదు, వీధుల్లోకి రాదు. ప్రజలకి ఒకే ఒక ఆయుధం ఉంది, అద్భుతమైన ఆయుధం. అదే అంటే అలా కాదు ఆంజనేయ రెడ్డి గారు, ఒక నిమిషం కాదు చల్సాన్ గారు. ఇప్పుడు ప్రతిసారి కూడా ఎక్కడ ఒక డిసెంట్ చూపించడానికి ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకుంటారు ప్రజలు. అంటే ఎంత అణగదొక్కుతున్నా కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది కనిపించకపోవడానికి అంత భయపెట్టేశారా, అంటే అంత సప్రెషన్ గురి చేసేసారా? అదే ఇవాళ ఓటు రూపంలో ఈ స్థాయిలో చెప్పారా ఆంధ్ర ఓటర్లు? మన బయటికి కనపడే అంటే ముందు ఒక ఇంటలెక్చువల్ దేశ స్థాయిలో ఏం జరిగిందండి, ఆంధ్రప్రదేశ్ ఒక కేస్ స్టడీ అండి ఇండియాలో. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు కానీ నేను ఇంటలెక్చువల్ అక్కడ జాతీయ సెమినార్ పెట్టాం, అందరూ ఒక్కరి మీద జాతీయ సెమినార్, జాతీయ స్థాయిలో అనేక మంది ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళు వీఆర్ లుకింగ్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ వాట్ విల్ ద అవుట్కమ్. ఇది ఒక కేస్ స్టడీ అండి. ఒకవేళ ఉచిత పథకాలు ఇచ్చేస్తే కనుక, అధికారంలోకి వచ్చేస్తే కనుక 151 పోయినట్టు అనుకుంటే దేశం అంతా కూడా దీంట్లో చూసేది. బీజేపీని ఒకందుకు మెచ్చుకోవాలి, దో వాళ్ళు మాకు అన్యాయం చేశారు, మా ఫైట్ ఉంది, అది మేము వదలనండి. కానీ హామీలు ఇవ్వటంలో చాలా రిస్ట్రైన్గా ఉన్నారు వాళ్ళు దేశ స్థాయిలో, ఎక్సెప్ట్ వన్ స్టేట్లో తప్ప చాలా ఉన్నారు ఇవాళ. అందుకని ఫస్ట్ దేశ స్థాయిలో మనం ఆలోచించాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన తర్వాత కూడా ఇన్ని హామీలు ఇచ్చినా ఓడిచ్చినప్పుడు ఇంకా హామీలు ఇవ్వకపోతే అభివృద్ధి కోసం వెళ్తాను కూడా ఆయన అన్నారు. కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఏంటి సంక్షేమం ఇప్పుడు అట్లా కాదు, ప్రజలకు అది అలవాటు చేశారు. సరే, నేను వచ్చి మంచి చేయాలంటే ఇవ్వటం అనేది నేను స్ట్రాంగ్లీ అబ్జెక్టింగ్ అండి. ఆ పనులకు ఇవ్వాలి. కానీ మనం శ్రీలంక అయిపోతాను ఇన్ని సరే అది ఏదైనా అయిపోయింది. కానీ బట్ ఒకటి చెప్తున్నాను, అది ఒకటే కారణం కాదండి. ఖచ్చితంగా ప్రజలు మై సెల్ఫ్ అయ్యాను వచ్చిన సిచ్యువేషన్లో మొట్టమొదటగా కరెంట్ బిల్లు దయచేసి ప్రతి ఒక్క నేను నేను 105 కాన్స్టిట్యూన్స్ పైన తిరిగినప్పుడు కూడా ఎక్కువ మంది నాతో పాటు మిగతా వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేసినప్పుడు నా రాజకీయాలను
మాకు ఈ కరెంట్ షాకులు కొట్టేసినాయా 3-4 సార్లు 7 సార్లు పెంచిన 3-4 సార్లు ఆ కరెంట్ చాలా ఇబ్బంది కలిగించిందండి. ఆయిల్ రేట్లు, గ్యాస్ బండ్ రేట్లు డైరెక్ట్ సరే ఎవరు కేంద్రం నుంచి పెంచిన డైరెక్ట్ ఇంపాక్ట్. అందుకని ప్రజలు ఫస్ట్ సరే దేశం సంగతి తర్వాత ముందర వాళ్ళు బాధండి. రెండో పాయింట్ ఏంటంటే ఉపాధ్యాయులండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, క్వాసీ గవర్నమెంటల్ ఎంప్లాయీస్ ఎవరంటే అంగన్వాడీ వర్కర్స్. నేను చెప్పాను నిన్న, నేను లక్ష్మణ్ గారు, భరద్వాజ్ గారు, ఆఖరికి చీఫ్ సెక్రటరీ గారితో అందరితో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు 1000 డిస్మిసల్ ఆర్డర్స్ ప్రిపేర్ చేసి జనవరి 5 తారీఖు మొత్తం 5 తారీఖు 1,00,000 మందిని డిస్మిస్ చేసేయమన్నారు ఉద్యోగాల నుంచి. కడుపు మీద కొడితేనండి ఎవరు మహిళలండి 20 కుటుంబాలు, నేను మళ్ళీ చెప్తున్నాను ఎంత ఇంపాక్ట్ ఉందండి. ఒక్కొక్కళ్ళు వెళ్ళి 20 కుటుంబాలకు ఫీడ్ చేస్తారు ఏదండి కోడిగుడ్డు కానీ ఈ కానీ. వాళ్ళు ఎంత బాధపడ్డారు కూడా. జీతం పెంచకపోతే పెట్టి డిస్మిసల్ ఆర్డర్స్ కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ కొత్త అంటే మేజర్ ఇవి ఉన్నాయి. అమరావతి ఏదైతే ఉందో, అమరావతి మహిళలు చేసిన ఉద్యమం ఏదైతే ఉందో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళని అవమానించారు అంటే దాన్ని పెయిడ్ స్టార్స్ అన్నారు, ఎంత దారుణంగా తీసుకొచ్చారు, మా మీద కేసులు పెట్టారు. నేను స్టేలో హైకోర్టు స్టే, ఇప్పుడు మీకు మీడియాలో మెజర్మెంట్ నేను చూపించవచ్చు కానీ హైకోర్టు స్టే నడుస్తున్నాం. హైకోర్టు స్టే మీద ఉన్నామండి మేము. అలాగే ఇంకెన్ని కేసులు పెట్టి తిప్పుతున్నారు ఏది మిగతా సరే దాని గురించి కాదండి. వీళ్ళందరూ వ్యతిరేకత కాదు. నాకు ఒక పాయింట్ చెప్పండి, ఇన్ని జరుగుతున్నా ఎక్కడ రిలీజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటని మీకు అనిపించింది? అది ఏంటంటే మొన్న మాకు ఫస్ట్ టైం అర్థమైంది ఏంటంటే జవహర్ రెడ్డి గారు 1000 రూపాయలు మేము పెంచుతాం తర్వాత లోపలికి వెళ్ళి సీఎం గారిని కలిసి వచ్చింది తర్వాత నేను వస్తున్నాక అధికారంలోకి మీరు చెప్పేది ఏంటి, నేను జూలైలో చేస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో తెలుసు ఆయనకు ఓడిపోయే అవకాశం ఉందని, కానీ కాన్ఫిడెన్స్ కోసం ఉంటారు. కానీ ఈయన నమ్మి దాంట్లో నిమగ్నం అయిపోయినారు. అహంకారంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ప్రజలకు దూరం అయిపోవడం. పరదాలు సీఎం ఏంటండి, కేసీఆర్ గారు కొంచెం అడుగుతారు, పరదాలు కట్టుకుంటాం, ఆయన వస్తే చెట్లు కొట్టేయటం. ఇంకా దాంట్లో ఇంకోటి చంద్రబాబు నాయుడు సింపతి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మొత్తం మరీ దుర్మార్గంగా అంటే 100 తప్పులు ఉంటే ఒక రైట్ పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఒక సిపిఎస్ తర్వాత మద్య నిషేధం తప్ప మిగతా సంక్షేమ పథకాలు 90% అమలు చేశారు. లెట్ us బీ ఫ్రాంక్ అండి. ఓకే చేశారు. ఆ ప్రజలకి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం అనేది ఒక కాన్సెప్ట్ మంచిది. అది సచివాలయం చేసుకుని ఏం చేస్తుంది అది ఒక పాజిటివ్ పాయింట్. మహిళలకి పేరు మీద ఇల్లు ఇవ్వటం అది ఒక్కడే అని ఎక్కడానికి కలిసాను. నేను 20 అంశాలు చెప్తా ఓడిపోవడానికి మిగతాది ఒక్కొక్కటి అంశం తీసుకుంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ అపనాలు అరెస్ట్ చేసినప్పుడు నేను ఒకసారి గమనించండి. ఆయన తర్వాత ఆయన ఇంట్లో కూడా ఏం చెప్పారు, అరెస్ట్ చేసినప్పుడు బస్సుల్లో 200-300 మంది పోలీసులు వచ్చి అర్ధరాత్రి మళ్ళీ తీసుకొచ్చి 2వ రోజు రాత్రి 12 గంటల వరకు ఇంటరాగేషన్, మళ్ళీ 2 గంటలకు లేపి వాట్ ఈస్ ఏజ్ 1.5 డే అనుకుంటే కాదండి. ఇంటరాగేషన్ 12 గంటల వరకు 11:30 వరకు చేసి మీరు పడుకోండి అని చెప్పి 2 గంటల నుంచి తచ్చిలాడితే మళ్ళీ ఆయన తీసుకెళ్ళి 3 రోజులు జైల్లో పెట్టి అక్కడ వెస్టర్న్ కమౌండ్ కూడా లేకుండా చేస్తే నిజంగా చెప్తున్నానండి అది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 3టికి పడిపోతారు. ఒకటి హీరో వర్షిప్, రెండోది సింపతి, మూడోది పథకాలు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇవాళ సో అంటే మీరు అన్నది ఏంటంటే ఆ వేళ రోడ్ల మీదకి ఎందుకు రావట్లేదు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు అనుకుంటే అప్పుడు అణిచిపెట్టుకుని సరే భయానికో ఇంకో దానికో ఈ రోజు మొత్తం వచ్చి తెలంగాణ ఉద్యమం అప్పుడు మహమూద్ అలీ గారు అడిగారు నన్ను, ఏంటి మీ వాళ్ళు బిల్లు నేను ఎక్కడ ఉన్నా భయంకరంగా 100 మంది ఉంటే ఎందుకు బయటికి రాలేదన్నారు. మా వాళ్ళు చాలా తెలుగుగలండి, బ్రిటిష్ పాలనలో చాలా నేర్చేసుకున్న వ్యాపారం ఇక ఎలాగో ఉపయోగం లేదు కదా, బయటకు వచ్చి గుద్దుదాం కాంగ్రెస్ పార్టీని. అసలు ఆ మెషిన్ పోయేంత వరకు మనం కాంగ్రెస్ గురించి మాట్లాడలే ఈసారి ఎంత ఓటు పట్టుకెళ్ళారు ఏంటో అది కూడా మాట్లాడదాం. రైట్, పెరిగింది. అదే బొల్సెట్ సత్య గారు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్య నాయకులు. కంగ్రాచులేషన్స్ అండి బొల్సెట్ గారు.